మహిళలపై మారణ హోమం నానాటికి పెరిగిపోతోంది. రోజుకో విషాదం యువతుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. నిన్న అరుణ, నేడు రేవతి, రేపు ఇంకొకరు. షరా మామూలే, అరాచకాలకు ఆహుతవ్వాల్సిందే. నల్గొండ జిల్లాకు చెందిన అరుణ బీటెక్ విద్యార్థిని. 2 ఏళ్లు ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోమని అడిగింది. అదే ఆమె చేసిన నేరం. ప్రేమను పక్కన పెట్టి ఆ దుర్మార్గుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయింది. 3-4 రోజుల్లో పెళ్లి ఉందనగా మరో విద్యార్థిని బలైంది. ప్రేమను నిరాకరించిందన్న కారణంతో పీఠాపురానికి చెందిన రేవతిపై మరో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నరక యాతన అనుభవించిన ఆమె కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూసింది. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు కూడా మృగాళ్లలో మార్పు తేవడం లేదు. పటిష్టమైన చట్టాలను కఠినంగా అమలు చేయనంత వరకు ఇలాంటి ఆగడాలు పునరావృతం అవుతూనే ఉంటాయి.